ఎవ్రీవన్, ఐఎమ్ నర్మదా. మనం లైవ్ ప్రాసెస్లోని ఫస్ట్ లైవ్ ప్రాసెస్ అయిన న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాం. అలాగే సెకండ్ లైవ్ ప్రాసెస్ అయిన రెస్పిరేషన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇందులో రెస్పిరేషన్ గురించి చూసే ముందు న్యూట్రిషన్లో మనకి గ్లూకోజ్ అనేది తయారైంది, గ్లూకోజ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాయి. సో ఆ గ్లూకోజ్ అనేది ఇక్కడ ఎలా రెస్పిరేషన్లో ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మనకి గ్లూకోజ్ రెడీ అయితే సరిపోదు కదా, గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే మనకి కొన్ని రకాల ప్రాసెస్లు అనేవి జరుగుతాయి. అవి ఏంటి అనేది ఈ రెస్పిరేషన్లో మనం చూద్దాం. రెస్పిరేషన్ ఏంటి అని మనం చూసినట్లయితే, రెస్పిరేషన్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద సెల్స్ టు రిలీజ్ ఎనర్జీ ఫ్రమ్ న్యూట్రియంట్స్ లైక్ గ్లూకోజ్. ఇక్కడ ఏమంటున్నాడు, గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి మనకి కొన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి మనకి కొన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ సెల్లో. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఇన్సైడ్ ద సెల్ లోపల గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. అలాగా ఆ కెమికల్ రియాక్షన్స్ జరిగే గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడాన్ని మనం రెస్పిరేషన్ అని చెప్పొచ్చు అనమాట. రెస్పిరేషన్లో టైప్స్ చూసినట్లయితే మనం ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనైరోబిక్ రెస్పిరేషన్, అలాగే ఆల్కహాల్ ఫెర్మెంటేషన్. ఏరోబిక్ రెస్పిరేషన్ చూసినట్లయితే, ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ ఈజ్ నీడెడ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ద కైండ్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ ఏరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ మనం ఏరోబిక్ రెస్పిరేషన్ చూసినట్లయితే కొన్ని ఆర్గానిజమ్స్కి కంపల్సరీ ఆక్సిజన్ అనేది అవసరం అవుతుంది అనమాట రెస్పిరేషన్ జరగడానికి. రెస్పిరేషన్ జరగడానికి ఆక్సిజన్ అనేది అవసరం అయితే ఆ రెస్పిరేషన్నే మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. గ్లూకోజ్ నుంచి మనకి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి ఆక్సిజన్ అనేది అవసరం అయితే ఆ ప్రాసెస్ని మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పొచ్చు అనమాట. ఇది కొన్ని ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. ఈ ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకి కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నాం కదా. సో ఈ ఏరోబిక్ రెస్పిరేషన్లో మనం చూసినట్లయితే, ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్ స్ప్లిట్ ఇంటూ 2 పైరువిక్ యాసిడ్స్. మనం ఏం చెప్పాం, రెస్పిరేషన్ అంటే గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడం అని చెప్పాం. అందులో గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి కొన్ని రకాల కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగాలి అని తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగాలి. ఏంటి ఆ కెమికల్ రియాక్షన్స్ అని చూస్తే, ఫస్ట్ సైటోప్లాజం సెల్. మనం ఈ కెమికల్ రియాక్షన్స్ అని ఎక్కడ జరుగుతాయని చెప్పుకున్నాం, రెస్పిరేషన్ చెప్పుకున్నప్పుడు సెల్లో జరుగుతాయి, సెల్ ఇన్సైడ్ జరుగుతున్నాయి అని చెప్పుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్లూకోజ్ అనేది సైటోప్లాజంలో సెల్ యొక్క సెల్ లోపల సైటోప్లాజం ఉంటుంది. సో సైటోప్లాజంలో గ్లూకోజ్ మాలిక్యూల్, ఈ 6 కార్బన్స్ ఉన్న ఈ గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది స్పిల్ట్ అయ్యి అంటే బ్రేక్ అయ్యి మనకి 2 పైరువిక్ యాసిడ్స్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క పైరువిక్ యాసిడ్ 3 కార్బన్ మాలిక్యూల్స్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, మనకి సైటోప్లాజం, సెల్ యొక్క సైటోప్లాజంలో జరుగుతుంది అనమాట. In aerobic respiration, 1 glucose molecule split into 2 pyruvic acid. Glucose molecule split into 2 pyruvic acid. This step takes place in the cytoplasm of the cell. ఇదంతా మనం ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం, సెల్ యొక్క సైటోప్లాజంలో జరుగుతుంది. నెక్స్ట్, now this pyruvic acid molecule enters the mitochondria and turn into water and carbon dioxide. ఇప్పుడు ఇక్కడ సైటోప్లాజంలో పైరువిక్ యాసిడ్ అనేది ఫామ్ అయింది. సో ఈ పైరువిక్ యాసిడ్ అనేది ఎక్కడికి ఎంటర్ అవుతుంది, మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది. సెల్లోని మైటోకాండ్రియాలోకి ఎంటర్ అవుతుంది అనమాట. పైరువిక్ యాసిడ్ అనేది మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఇది ఎలా టర్న్ అవుతుందంట, ఈ పైరువిక్ యాసిడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా టర్న్ అవుతుంది అనమాట. ఓకే, ఈ పైరువిక్ యాసిడ్ అనేది ఎలా టర్న్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా టర్న్ అవుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఫార్ములా ఏంటంటే CO2. ఇక్కడ వాటర్ యొక్క ఫార్ములా ఏంటంటే H2O. ఇక్కడ పైరువిక్ యాసిడ్ అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా టర్న్ అవుతుంది. టర్న్ అయ్యి ఇక్కడ మనకి కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా రిలీజ్ అయిన ఎనర్జీ అనేది ATP రూపంలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. మనకి ATP రూపంలో స్టోర్ అయి ఉంటుంది.
ఓకే. ఫస్ట్ మనకి గ్లూకోజ్ అనేది పైరువిక్ యాసిడ్ కింద స్ప్లిట్ అయింది. ఇది సైటోప్లాజంలో జరిగింది. నెక్స్ట్ ఈ స్ప్లిట్ అయిన పైరువిక్ యాసిడ్ అనేది మళ్ళీ మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయింది. మైటోకాండ్రియాలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ పైరువిక్ యాసిడ్ అనేది మనకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్గా టర్న్ అయింది. కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా టర్న్ అయ్యేటప్పుడు మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. ఈ ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి అది ఏటీపీ రూపంలో స్టోర్ అయి ఉందన్నమాట. ఇన్ దిస్ ప్రాసెస్ ఎనర్జీ ఆల్సో రిలీజ్డ్. ద ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఎన్ ఏటీపీ మాలిక్యూల్. ఇక్కడ రిలీజ్ అయిన మనకి ఇక్కడ రిలీజ్ అయిన ఎనర్జీ అనేది మనకి ఏటీపీ రూపంలో అక్కడ మనకి స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఏటీపీని చూసినట్లయితే మనం ఏటీపీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని చూసినట్లయితే ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. నెక్స్ట్ ఇది చూసినట్లయితే ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూస్తున్నారు కదా మీరు, ఈ స్ట్రక్చర్ ఏంటి అంటే ఏడిపి. ఏటీపీ అనేది ఎలా తయారవుతుందో చూద్దాం. ఏటీపీ అనేది ఎలా తయారవుతుందో చూసినట్లయితే ఇది ఏంటంటే మనం ఇక్కడ ఏటీపీ చూసాం కదా, ఇది ఏటీపీ అనమాట. ఇక్కడ 3 ఫాస్ఫేట్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఏడిపిలో చూస్తున్నట్లయితే మనకు ఓన్లీ 2 ఫాస్ఫేట్స్ కనిపిస్తాయి. ఇది ఏంటి, ఇది ఏ స్ట్రక్చర్, ఏడిపి స్ట్రక్చర్. ఏడిపి ఫుల్ ఫామ్ ఏంటి అని చూసినట్లయితే ఎడినోసిన్ డైఫాస్ఫేట్. ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏడిపి అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్. ఎడినోసిన్ ట్రై అంటే 3 అనమాట. ఎడినోసిన్ డైఫాస్ఫేట్ అంటే డై అంటే 2. ఇట్ హ్యాస్ 2 ఫాస్ఫేట్స్ ఇన్ ఇట్స్. ఈ ఏడిపిలో మనకి 2 ఫాస్ఫేట్స్ అనేవి కనిపిస్తాయి. దిస్ ఈజ్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్. ఇది ఏడిపి స్ట్రక్చరు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇది ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్, అది విడిగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ద ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్ రియాక్షన్ ఈజ్ యూటిలైజ్డ్ హియర్ టు join the inorganic phosphate to ADP and forms to ATP. ఇక్కడ మనకి రెస్పిరేషన్ జరిగింది కదా. ఇప్పుడు ఏరోబిక్ రెస్పిరేషన్లో మనం పైరువిక్ యాసిడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా ఫామ్ అయ్యి ఎనర్జీ అనేది రిలీజ్ అయింది అన్నాం కదా. సో అదొక రియాక్షన్ కదా. సో ఆ రియాక్షన్ జరిగినప్పుడు మనకి కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యింది. సో అప్పుడు అక్కడ ఏం జరుగుద్దంటే ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ టు ఏడిపి అండ్ ఫార్మ్స్ ద ఏటీపీ. ఇక్కడ ఉన్న ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేది ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఏడిపి అనేది తీసుకుంటుంది అనమాట. ఈ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ని ఈ ఏడిపి తీసుకుని అది మనకి ఏటీపీ కింద ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇది ఇక్కడ అటాచ్ అవుతుంది. ఇక్కడ అటాచ్ అవడంతో మనకి ఇక్కడ ఏడిపి కాస్త ఎలా ఫామ్ అవుతుంది, ఏటీపీ కింద ఫామ్ అవుతుంది అనమాట. దట్ మీన్స్ ద ఎనర్జీ డెరివ్డ్ ఫ్రమ్ ద రెస్పిరేషన్ ఈ స్టోర్డ్ ఇన్ ద కెమికల్ బాండ్ ఆఫ్ టెర్మినల్ ఫాస్ఫేట్ ఆఫ్ ఏటీపీ. ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఏటీపీ కింద ఫామ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఏటీపీ. ఇక్కడ ఏడిపి అనేది ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ని తీసుకుని ఏటీపీ అనేది ఫామ్ చేస్తుంది. ఫామ్ చేసిన తర్వాత ఏడిపి అనేది ఏటీపీగా ఫామ్ అయిపోయింది. ఎలా తయారైంది, ఏడిపి అనేది ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేది తీసుకుని ఏటీపీ కింద ఫామ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది ఏటీపీ అనమాట. ఇది ఏటీపీ స్ట్రక్చర్. ఇక్కడ ఏటీపీ చూసినట్లయితే ఇక్కడ మనకి టెర్మినల్ ఫాస్ఫేట్, ఇది లాస్ట్లో ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అనేది యాడ్ అయ్యి ఏటీపీ అనేది ఫామ్ అయింది కదా. సో ఇది మనకి టెర్మినల్ ఫాస్ఫేట్. ఇక్కడ ఈ టెర్మినల్ ఫాస్ఫేట్లో ఏం జరుగుతుంది, ఈ టెర్మినల్ ఫాస్ఫేట్లో మనకి కొంత ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది. When the terminal phosphate linkage in ATP is broken using water, the energy equivalent to 30.5 kilojoule per mole is released. ఈ ఏటీపీ అనేది మళ్ళీ మనకి రియాక్షన్స్ జరుగుతాయి కదా. సో అప్పుడు ఈ ఏటీపీలోని ఈ టెర్మినల్ ఫాస్ఫేట్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంది, ఈ టెర్మినల్ ఫాస్ఫేట్ అనేది వాటర్ని యూజ్ చేసుకొని ఇది బ్రేక్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ టెర్మినల్ ఫాస్ఫేట్ అనేది వాటర్ని యూజ్ చేసుకొని ఇక్కడ బ్రేక్ అవ్వడం జరుగుతుంది. అక్కడ బ్రేక్ అయిపోయినప్పుడు ఇక్కడ మనకి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, 30.5 కిలోజౌల్ పర్ మోల్. అంత ఎనర్జీ అనేది రిలీజ్ అయ్యి ఇది మళ్ళీ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఏడిపి నుంచి ఈ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ని తీసుకుని ఇక్కడ ఏటీపీ అనేది ఫామ్ అయింది. సో ఈ మనకి రియాక్షన్స్లో రిలీజ్ అయిన ఎనర్జీ అనేది మళ్ళీ ఈ టెర్మినల్ ఫాస్ఫేట్ లాస్ట్లో ఉన్న ఇక్కడ మనకి యాడ్ అయింది కదా,
ఈ ఫాస్ఫేట్లో మనకి టెర్మినల్ ఫాస్ఫేట్లో మనకి ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో మళ్ళీ ఇది ఏం చేస్తుందంటే ఏటీపీ ఏం చేస్తుందంటే వాటర్ని తీసుకుని దీన్ని బ్రేక్ చేస్తుంది అనమాట. వాటర్ని తీసుకుని దీన్ని బ్రేక్ చేసినప్పుడు అక్కడ మనకి 30.5 kJ/mol ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా రిలీజ్ అయిన ఎనర్జీ మనకి దేనికి యూజ్ అవుతుంది? ఏటీపీ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ మనం ఈ కాంట్రాక్షన్స్ ఆఫ్ మజిల్స్ యొక్క కాంట్రాక్షన్స్కి, అలాగే ప్రోటీన్స్ తయారు చేసుకోవడానికి, అలాగే కండక్షన్ ఆఫ్ నర్వ్స్కి సిగ్నల్స్ పాస్ చేయడానికి, అలాగే మెనీ అదర్ రిమైనింగ్ సెల్యులర్ యాక్టివిటీస్కి ఈ ఏటీపీ నుంచి వచ్చే ఎనర్జీ అనేది యూజ్ అవుతుందన్నమాట. బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్ వీ కాల్ ఏటీపీ ఆర్ అవర్ సెల్ కరెన్సీ. ఇలా మనం ఏటీపీని ఏమని పిలుస్తామంటే సెల్ కరెన్సీ అని పిలుస్తాం అనమాట. ఏటీపీని ఏమని పిలుస్తాం? సెల్ కరెన్సీ అని. మనం నెక్స్ట్ చూసినట్లయితే ఎనైరోబిక్ రెస్పిరేషన్ చూసినట్లయితే ఇన్ సమ్ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ రెస్పిరేషన్. దిస్ టైప్ ఆఫ్ రెస్పిరేషన్ ఈజ్ కాల్డ్ ఎనైరోబిక్ రెస్పిరేషన్. కొన్ని ఆర్గానిజమ్స్కి రెస్పిరేషన్ ప్రాసెస్ జరగడానికి ఆక్సిజన్ అనేది అవసరం ఉండదన్నమాట. అలాంటి రెస్పిరేషన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే ఎనైరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇన్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ లెస్ ఏటీపీస్ ఆర్ రిలీజ్డ్ కంపేర్ టు ఏరోబిక్ రెస్పిరేషన్. మనం ఏరోబిక్ రెస్పిరేషన్తో పోల్చితే ఎనైరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఏటీపీస్ అనేవి చాలా తక్కువ రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఇన్ ఈస్ట్. ఈ ఎనైరోబిక్ రెస్పిరేషన్ని ఎక్కడ చూడొచ్చు అంటే బ్యాక్టీరియా అండ్ ఈస్ట్ సెల్స్లో మనం చూడొచ్చు అనమాట. అలాగే ఇంకా సమ్టైమ్స్ ఈవెన్ ఇన్ అవర్ బాడీస్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ టేక్ ప్లేస్ వైల్ డూయింగ్ విగరస్ ఎక్సర్సైజ్. ద ఆక్సిజన్ లెవెల్స్ డిక్రీజ్ ఇన్ అవర్ మజిల్ సెల్స్. కొన్ని టైంలో మనం ఇది ఎనైరోబిక్ రెస్పిరేషన్ మన యొక్క బాడీలో కూడా చూడొచ్చు అనమాట. ఎప్పుడు అంటే వేగంగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఈ ఎనైరోబిక్ రెస్పిరేషన్ అనేది కనిపిస్తుంది. ఎలా అంటే ఈ ఎక్సర్సైజ్ వేగంగా చేస్తున్నప్పుడు మనకి మజిల్ సెల్స్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. బాగా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు అక్కడ మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ అనేది అవసరం అవుతుంది. దిస్ లీడ్ టు ఆక్సిజన్ డెప్రివేషన్ అండ్ లీడ్స్ టు ఎనైరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ ఎనైరోబిక్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఇన్ ఎనైరోబిక్ రెస్పిరేషన్ పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్స్ టర్న్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ బై రిలీజింగ్ ఎనర్జీ. ఇక్కడ ఈ ఎనైరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఏం రియాక్షన్స్ జరుగుతున్నాయని చూసినట్లయితే పైరువిక్ యాసిడ్ మనం చెప్పుకున్నాం కదా, పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్ అనేది ఎలా టర్న్ అవుతుందంట? టర్న్ ఇంటూ లాక్టిక్ యాసిడ్ కింద టర్న్ అవుతుంది. ఈ పైరువిక్ యాసిడ్ అనేది లాక్టిక్ యాసిడ్ కింద టర్న్ అవుతుంది. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? తక్కువగా ఉన్నాయి. సో పైరువిక్ యాసిడ్ నుంచి మనకి పైరువిక్ యాసిడ్ అనేది టర్న్ అయ్యి లాక్టిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనకి కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. పైరువిక్ యాసిడ్ నుంచి లాక్టిక్ యాసిడ్ ఏర్పడేటప్పుడు మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇలా పైరువిక్ యాసిడ్ నుంచి లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అయ్యి లాక్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అయ్యి కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవ్వడం అనేది ఈ ఎనైరోబిక్ రెస్పిరేషన్ ప్రాసెస్లో మనం చూడొచ్చు. ద బిల్డ్ ఆఫ్ దిస్ లాక్టిక్ యాసిడ్ ఇన్ ద మజిల్ టిష్యూస్ లీడ్స్ టు మజిల్ పెయిన్స్. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది ఇక్కడ ఫామ్ అయిన లాక్టిక్ యాసిడ్ ఇది ఎక్కడ జరుగుతుందని చెప్పుకుంటున్నాం మనం. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? మజిల్ సెల్స్లో ఈ పైరువిక్ యాసిడ్ అనేది లాక్టిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోయినప్పుడు మనకి ఎనైరోబిక్ రెస్పిరేషన్ అనేది అవసరం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంట? పైరువిక్ యాసిడ్ అనేది లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయ్యి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఆ లాక్టిక్ యాసిడ్ అనేది ఎలాగా అక్కడ మనకి స్టోర్ అవుతుందంటే మజిల్ సెల్స్లో ఉండిపోయి లాక్టిక్ యాసిడ్ మజిల్ టిష్యూలో ఎక్కువగా ఉండి అక్కడ మనకి మజిల్ పెయిన్స్ రావడానికి ఆస్కారం ఉంది. మజిల్ పెయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అందుకే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మజిల్ సెల్స్లో మనకి మజిల్ పెయిన్స్ అనేవి రావడం అనేది మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆల్కహాల్ ఫెర్మెంటేషన్. ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ ఇన్ ఈస్ట్ సెల్స్ ఎనైరోబిక్ రెస్పిరేషన్
pyruvic acid molecule converted to ethanol and carbon dioxide. This process is called alcohol fermentation. ఈ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఈస్ట్ సెల్స్లో చూడొచ్చు. ఓకే, ఈస్ట్ సెల్స్లో ఎక్కడ చూడొచ్చు అండ్ ఈస్ట్ సెల్స్లో ఈ ఆల్కహాల్ ఫర్మెంటేషన్ అనేది మనం చూడొచ్చు. అది ఎలాగా అని చూసినట్లయితే ఈ పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్ ఉంది కదా, సో ఈ పైరువిక్ యాసిడ్ మాలిక్యూల్ అనేది ఇక్కడ ఎలా టర్న్ అవుతుంది అంటే కన్వర్టెడ్ టు ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. మనకి పైరువిక్ యాసిడ్ అనేది ఎలా టర్న్ అవుతుంది, ఇథనాల్ అనేది ఒక ఆల్కహాల్ అనమాట. సో ఇథనాల్ని ఫామ్ చేస్తుంది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి పైరువిక్ యాసిడ్ నుంచి ఫామ్ అవుతాయి అన్నమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఆల్కహాల్ ఫెర్మెంటేషన్. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా ఎక్కడ జరుగుతుంది, ఈస్ట్ సెల్స్లో జరుగుతుంది అనమాట. ఈస్ట్ సెల్స్లో పైరువిక్ యాసిడ్ అనేది ఆబ్సెంట్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ ఆక్సిజన్ అనేది అవసరం ఉందా, ఎనరోబిక్ రెస్పిరేషన్ చెప్పినప్పుడు చెప్పుకున్నాం మనం. కొన్ని సమ్ ఆర్గానిజమ్స్కి ఆక్సిజన్ అనేది అవసరం ఉండదని చెప్పుకున్నాం. సో ఇక్కడ పైరువిక్ యాసిడ్ని కొన్ని ఆర్గానిజమ్స్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఈస్ట్ సెల్స్ తీసుకున్నాం. ఈస్ట్ సెల్స్లో మనకి పైరువిక్ యాసిడ్ అనేది ఎలా ఫామ్ అయింది, ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ కింద ఫామ్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ అనేది అవసరం లేదనమాట, ఆబ్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ లేని సమక్షంలో ఇది పైరువిక్ యాసిడ్ అనేది ఇథనాల్ని కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేసింది. సో అక్కడ మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. ఓకే, ఇక్కడ మనకి చూసినట్లయితే ఎనైరోబిక్ రెస్పిరేషన్ని, ఏరోబిక్ రెస్పిరేషన్ని అండ్ ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ చూసినట్లయితే మనకి ఎక్కువగా రెస్పిరేషన్కి ఆక్సిజన్ అనేది దేంట్లో ఎక్కువగా అవసరమైంది అని చూసినట్లయితే మనకి ఏరోబిక్ రెస్పిరేషన్లోనే మనకి ఆక్సిజన్ అనేది ఎక్కువ అవసరం అవుతుందన్నమాట. ఎనైరోబిక్ రెస్పిరేషన్ కన్నా నెక్స్ట్ ఆల్కహాల్ ఫెర్మెంటేషన్ కన్నా మనకి ఆక్సిజన్ అనేది ఎక్కడ ఎక్కువ అవసరం అవుతుంది, ఏరోబిక్ రెస్పిరేషన్లో మాత్రమే అవసరం అవుతుంది. For this process of aerobic respiration continuously supply oxygen is needed. కంపల్సరీ మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ కంటిన్యూగా జరగాలి అంటే మనకి ఇక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్ కంటిన్యూగా జరగాలి అంటే కంపల్సరీ దానికి ఆక్సిజన్ అనేది అవసరం కావాలన్నమాట.